చూడు జోకరు, క్లబ్కు ఒక పాటగాని పరిచయం చేసినందుకు నువ్వు నన్ను ప్రత్యేకంగా వచ్చి కలుసుకో. అలాగే సార్. ఇదిగో ప్రత్యేకంగా కలుసుకో. అలాగే సార్. అబ్బాయి రాజా, నువ్వు బాగా పాడేవని విన్నాను, చాలా సంతోషం. వింటమేమిటి బాస్, ఆ ఆట పాట చూసి హుషారాపుకోలేక నేను గెంతులేశాను. చచ్చా, నీకంటే ఎవరికి కావాలి? చూడు రాజా, నేను నీ క్లబ్ కి పెర్మనెంట్ సింగర్ గా నేను సెటప్ చేస్తున్నాను. బెల్లం చుట్టూ చేమలు చేరినట్టు ఈ క్లబ్ చుట్టూ జనం చేరేటట్టుగా చేయవలసిన బాధ్యత, ఈ క్లబ్ ను అభివృద్ధి చేయవలసిన బాధ్యత నీ మీద పెడుతున్నాను. మనం ఏ పని చేయాలన్నా రేటు కాస్త నీట్ గా ఉండాలి సార్. నీ మధ్య నా మధ్య సెటప్ బాగుండాలి, కుదరాలే గాని రేటు ఏముందయా? రేటు అదేం పర్వాలేదు. మనకు కోకిలు దొరికింది కనుక ఇంక కాకి మంగళహారతి పాడేస్తాను. చూడమ్మాయి, నువ్వు ఇంటికి వెళ్ళి అష్టపదులు కీర్తనలు మంగళారతలు పాడుకుని ఇంట్లో వాళ్ళ సంతృప్తి పరచు. వెళ్ళరా. మీరే అలా అంటే మీరుండండి. చూడండి కైలాసం గారు, ఈ రోజు జనం చప్పట్లు కొట్టింది నా ఒక్కడి గొప్పతనం చూసి కాదు, మా ఇద్దరు గొంతులు కలయిక చూసి. ఏ ఆటకైనా పాటకైనా పోటీ ఉంటేనే అందం కనుక ఆవిడ కూడా ఉద్యోగం ఉంచండి. లేకపోతే నేను కూడా పాడడం మానేయాల్సి వస్తుంది. ఆ తర్వాత మీరు మీ కేటుగాడు కలిసి కీర్తనలు అష్టపదులు మంగళహారతులు పాడి మీ కస్టమర్స్ ని ఆనందపరచండి. వస్తాం. రాజా 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 రాజా, మీ ఇద్దరు సెటప్ ఓకే ఓకే ఓకే. అమ్మా అమ్మా లక్ష్మి. ఏమిటి బాబు హడావుడి? హడావుడి కదమ్మా, ఆనందం. నాకు పాటలు పాడే ఉద్యోగం వచ్చింది. అంటే క్లబ్ లో సింగర్ గా. చాలా సంతోషం బాబు. నీలాంటి మంచి మనిషికి ఎక్కడైనా ఎప్పుడైనా జయమే కలుగుతుంది. అమ్మా, నాకు మొదటిసారిగా వచ్చిన డబ్బుతో మీకు ఈ బట్టలు తీసుకొచ్చాను. బాబు. అవునమ్మా, కన్నవాళ్ళు లేకపోయినా నాకు ఉన్నవాళ్ళు మీరేగా. ఇదిగో ఇందులో నీకు చెల్లాయికి ఈ బట్టలు నాన్నగారికి తమ్ముడికి. నువ్వు చేసిన ఉపకారానికి నీకు మేమేం ఇవ్వలేదు సరికదా, ఇప్పుడు నువ్వే ఇవన్నీ ఇస్తున్నావా బాబు? అమ్మా, అమ్మనబడే మనిషి కొడుకునే వాడికి ఇవ్వాల్సిన అతి అమూల్యమైంది ఇప్పుడు నువ్వు నాకు ఇస్తున్నావు. లక్ష్మి, అదేమిటో నువ్వు చెప్పగలవా? మొట్టికాయ. అది నీలాంటి అల్లరి చెల్లెలకి నాలాంటి అన్నయ్య ఇచ్చేది. అమ్మా, ఏ కొడుకైనా జీవితంలో ఏం సాధించాలన్నా ఎంతవాడు కావాలన్నా అతనికి కావాల్సింది నీలాంటి తల్లి చల్లని దీవెన. నన్ను దీవించమ్మా. అమ్మా రండి. నాన్నగారు, ఆ మధ్య ట్రైన్ లో అంకుల్ని రక్షించారని చెప్పానే రాజా అని, ఆయన వచ్చారు. రాజా, మా నాన్నగారు. నమస్కారం అండి. నిన్ను చూడ్డానికి కళ్ళు లేకపోయినా కలుసుకుని మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది బాబు. నాన్న, ఫైట్ చేసి ఆ రోజు అంకుల్ని రక్షిస్తే ఒక మంచి పాట పాడి ఈ రోజు నా ఉద్యోగాన్ని నిలబెట్టారు. అభిమానంగా మీ అమ్మాయి అలా అంటున్నారే కానీ నిజానికి నేను ఆ సహాయం ఊరికే చేయలేదు. తన ఉద్యోగం నిలబెట్టి మీ ఇంట్లో ఉండడానికి ఇంత చోటు సంపాదించుకున్నాను. ఆ చోటు కూడా మేమే ఊరికే ఇవ్వమండి, అందుకు బదులుగా అద్దె పుచ్చుకుంటాం. షూర్. నానా, మేడ మీద గది ఖాళీగా పడుంది కదా అని అది ఈయనకి ఇస్తానని మాటిచ్చాను. దాందే ఉందమ్మా, ఒక మంచి మనిషి మన ఇంట్లో ఉంటానంటే మనకే ఆనందమేగా. రండి, రూమ్ చూపిస్తాను. హలో గురుగారు, మీ పేరు రాజా అని క్లబ్ లో పాట పాడి అదరగొట్టేస్తారని విన్నాను. ఈ శుభ సందర్భంగా కలిసి మందు కొడదాం పదండి. అన్నయ్య, ఐఎమ్ సారీ, నాకు అలవాట్లేదు. ఓహో, తమరు గాంధీ గారి శిష్యులన్నమాట. తమరు తాగిపోతే నేను తాగుతుంటాను, మీరు చూద్దరు కాని పదండి. కొన్ని కుదరదనుకుంటే క్యాష్ కొట్టించని, నేనే సోలుగా మందు కొట్టుకుంటాను. అన్నయ్య సిగ్గులేదు, కొత్త వాళ్ళని పట్టుకుని డబ్బులు అడుగుతావా? పాత వాళ్ళ దగ్గర ఆల్రెడీ పట్టేశాం గనుక ఇక కొత్త వాళ్ళే దిక్కు. తగలడు. మరి 10 రూపాయల వాటర్ కూడా రాదే? సరే, ఎట్లాగో అడ్జస్ట్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సిస్టర్, సీ యూ సార్. ఐఎమ్ సారీ. మా అన్నయ్య తరఫున నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. భలేవరే, అంత పెద్ద తప్పు అతను ఏం చేశాడు? ఇంటికొచ్చిన మనిషిని మర్యాదగా పలకరించడం పోయి కనీసం పరిచయమైనా లేకుండా డబ్బులు అడగడం చాలా తప్పు. ఏమిటి అలా నిలబడిపోయారు? అప్పులు అడిగే అన్న, గది అద్దెకిచ్చే చెల్లెలు, కళ్ళు లేని నాన్న ఉన్నా ఇదేం కుటుంబంరా అనుకుంటున్నారు కదూ? అబ్బే, అదేం లేచే. మా పరిస్థితి ఇలా మారడానికి, మా బ్రతుకులు ఇలా దిగజారడానికి విధే కారణం అందరూ అన్నా, నేను మాత్రం ఒక దుర్మార్గుడు కారణం అంటాను. ఎవరతను? మా ఆనందరావు అంకుల్ కొడుకు రవిబాబు. అతని కారణంగానే మా నాన్నగారి చూపు పోయింది. లోకమే చీకటి, ఆయన సంపాదన లేకపోయేసరికి ఉన్న ఆస్తి కాస్త హారతైపోయింది. మందలించాల్సిన మనిషి మంచాన పడేసరికి మా అన్నయ్య దారి తప్పాడు. వాళ్ళ కోసం తప్పనిసరి
సిగ్గు విడిచి నేను 10 మందిలోనూ పాటలు పాడుతున్నాను. మా జీవితాలు చిక్కులోకి చీకట్లోకి మళ్లించింది ఆ మహానుభావుడే. అతను గుర్తొస్తేనే చాలు నాలో కోపం అసహ్యం పొంగుకొస్తాయి. ఒరేయ్, ఓ దరిద్రం ఉండకూడగా బంగారు లాంటి సార్ నేర్పాలు చేసావు కదరా. ఒళ్ళు దగ్గర పెట్టి పని చేస్తున్నావా లేక బాగా తాగి తాగి పని చేస్తున్నావా? తాగి పని చేస్తున్నావు ఏంటండి పొరపాటు చేరిపోతే కొడతారేంటి? కొడతానా తీరుస్తానా? నా డబ్బులకు మారాయండి. నీ డబ్బు ఈ ఒలికిపోయిన సార్ లెక్క కట్టానంటే తిరిగి నువ్వు ఎదురు కట్టాలి మాకు. ఇదిగో నన్ను అన్యాయం చేసి బాగుపడతాం అనుకుంటారా? చూస్తా మీ సంగతి. చూసావులే ఏదో కానా. సార్ వీడు వెడుతున్న వాళ్ళకం చూస్తుంటే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడేమో అని అనుమానంగా ఉంది సార్. సర్లే, వీడు అసలు పోలీస్ స్టేషన్ దాకా వెళితే కదా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. ఏడు బావా, ఇన్ని పాపించుకోవాలని తెలుసు చూడు. సోడా మూతీలు నేర్పదండి మీ వాడికి. చాలా పాపిష్టి పనులేవో నాకు తెలుసునంటున్నావు, కానీ ఇష్టం లేని మనిషిని లారీతో గుద్దించేసి చంపించేయడం ఏమిటో నాకు వంట పట్టలేదు. ఎవరికి వంట పట్టిందంటావు? కానీ ఇష్టం లేని మనిషిని లారీతో గుద్దించేసి చంపించేయడం ఏమిటో నాకు వంట పట్టలేదు. ఎవరికి వంట పట్టిందంటావు? నేనేదో మనుషులు చంపించేసినట్టు లారీ మీద పెట్టి మాట్లాడుతున్నావు వంక పెట్టి. మీరు అంతటి పని చేయించే ఉంటారని మా అయ్యగారికి డౌట్. సోడా పెట్టి కొట్టానంటే నీ బుర్ర అవుట్. ఆయన ఏదో సరదా కంటుంటే నిజం అన్నట్టు మాట్లాడుతున్నావు. కేటు మా అయ్యగారు ఉండబట్టి సరిపోయింది, రావుతా నీ లైఫ్ డౌట్. బావా, ఈ తాగుమూతల గొడవలు మనకెందుకు గానీ నువ్వు నేను విసికి సోడాలంటాడు మనల్ని ఎవడో ఏం చేయలేడు. హఠాత్తుగా వరుస మార్చేస్తున్నావు అంటే నేను ఊహించింది కరెక్టేనన్నమాట. బావోయ్, నువ్వు నన్ను నెమ్మదిగా కమిట్ చేస్తున్నావు. మద్దలు పూరీలు అయ్యి వీరి అబ్బే పోయిండ్రా బావా. బావా Cheers! అదేమిటండి సడన్ గా అలా అయిపోయారే? తోడ పుట్టిన వాడు తప్పుదారిలో పడితే ఎవరికైనా బాధగానే ఉంటుంది కదా. హాయ్ సీను. హలో గురుగారు. నో థ్యాంక్ యూ. ఓ మీరు తాగరు కదా, ఇది కలియుగ అమృతం. మీకు అలవాటు లేకపోవటం చాలా దురదృష్టం. ఒక మనిషికి నిజమైన దురదృష్టం ఏమిటి చెప్పమంటావా? ఉమ్, ఒక ఆడదాని సంపాదన మీద ఆధారపడి బ్రతకటం. గురుగారు నన్ను ఏదో దెబ్బ కొట్టాలని చూస్తున్నారే? మీ కుటుంబానికి నువ్వు కొట్టే దెబ్బ కంటే ఇది పెద్ద దెబ్బేం కాదులే. గురుగారు నీతులు చెప్పొద్దు, మందు తీగిపోతుంది. అయినా నా ఇష్టం, నేను తాగుతాను. తాగు, తప్పేం లేదు. కానీ నీ సరదా కోసం ఖర్చు పెట్టే డబ్బు నువ్వు కష్టపడి సంపాదించిన అవునా కాదా అని మాత్రం ఆలోచించు. సీను, ₹1 ఖర్చు పెట్టే ముందు ఆ రూపాయి సంపాదించడం ఎలాగో తెలుసుకోవాలి. పశువులు సైతం తమ తిండి తాము కష్టపడి సంపాదించుకుంటాయి. నువ్వు వాటికంటే హీనమైన వాడివా? రాజా, నా మాటలకి నీకు రావాల్సింది కోపం కాదు, పంతం, పట్టుదల. సీను, మనిషి అన్నాక 10 మందికి ఉపయోగపడాలి, లేదా కనీసం తన వల్లైనా తనకు ఉపయోగం ఉండాలి. ఏదీ లేకుండా కన్నవాళ్ళకు భారంగా ఈ లోకానికి వృధాగా బ్రతికే కంటే చావటం నయం. నువ్వు తాగే విస్కీ, నువ్వు తినే తిండి ఓ ఆడపిల్ల శ్రమ వలన, కష్టం వలన వచ్చినవి. నీకేమాత్రం సిగ్గు పౌరుషం ఉన్నా ఆ విస్కీ తాగవు, ఆ తిండి తినవు. వస్తా. హలో, అలాగా ఐసి ఇన్స్పెక్టర్ అరెస్ట్. కానిస్టేబుల్స్ కమ్ ఆన్. కానిస్టేబుల్స్ తీసుకురండి. నమస్తే ఎస్పీ గారు. స్టేషన్ లో కూర్చుని పరిపాలన చేయవలసిన తమరు ఇలా దయచేశారేమిటి? నేరస్తుల కోసం అవసరమైతే నరకానికి కూడా వెళ్ళవలసి. ఓకే, కానీ ఇక్కడ నేరస్తులు ఎవరున్నారు? 10 ఏళ్ల క్రితం ఇక్కడే నేను ఒక నేరస్తుని పట్టుకున్నాను.
ఈ 10 ఏళ్లలోనూ అతను నేరాల్లో అలాగే ఉన్నాడా ఇంకా పెరిగి పెద్దవాడయ్యా పెరిగి పెద్దవాడు అవ్వడం వరకు ఓకే, కానీ నెలలో మాత్రం కాదు. అని మీరు చెబితే నన్ను నమ్మమంటారు. ఇదిగో ఎస్పీ గారు, గతంలో చెడ్డవాళ్ళైన వాళ్ళు ఆ తర్వాత చాలా చాలా మంచి వాళ్ళుగా మారిపోయినట్టు అనేక పురాణాల్లోనూ చరిత్రలోనూ కావలసినన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఉదాహరణ చెప్పి నా చేతిలోంచి తప్పించుకోవడం అసాధ్యం. ఇదిగో ఎస్పీ గారు, ఇలా తల్లకిందులుగాను డొంక తిరుగుడుగాను మాట్లాడితే నాకు కిట్టదు. ఓకే, చెప్పదలుచుకున్నదేదో స్ట్రైట్ గా సూటిగా చెప్పండి. ఓకే. నిన్న మా డిపార్ట్మెంట్ వాళ్ళు దొంగతనంగా బియ్యం రవాణా చేస్తున్న కొన్ని లారీలను పట్టుకున్నారు. వాటి తాలూకు డ్రైవర్ల ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ కూడా తెలిసింది. ఆ లారీలకు మీకు సంబంధం ఉంది. చాలా బాగుంది ఎస్పీ గారు. ఫలానా ఆడదాంతో మీకు సంబంధం ఉందా అని అడిగితే అర్థం ఉంది, కానీ లారీలతోనూ కారులతోనూ సంబంధం ఉందా అని అడుగుతారేమిటి? పంపదీసేది ఏమన్నా జోక? చెప్పండి, నవ్వుతాను. నవ్వండి, బాగా నవ్వండి. ఎందుకంటే ముందు ముందు కటకటాల వెనుక కూర్చుని ఏడ్చే రోజులు వస్తాయి గనక. తగిన సాక్ష్యాలు ఆధారాలు దొరకనంత మాత్రాన నేరాలు చెరిగిపోతాయనుకో. నాకు తెలుసు ఈ నగరంలో నేరాలు చేసే వాళ్ళ వెనుక ఉన్న అసలు మనుషులు ఎవరు. పాపం పండిన రోజున, కాలం తీరిన రోజున మీలాంటి వాళ్ళు పట్టుబడక తప్పదు. వస్తాను. అయ్యి బాబోయ్, అంత వార్నింగ్ ఇచ్చేటట్టు నిన్నెవడు వినమన్నాడు రా రాస్కల్. గట్ అవుట్. ఏంటో బావా, నీ సరుకు కొట్టుకుపోయింది కాకుండా నీ ఇంటికి వచ్చి నీకు వార్నింగ్ ఇచ్చాడా? అయితే ఇవాళ రేపో నిన్ను బొక్కలు దోశాడు ఖాయమన్నమాట. ఓకే, నేను బొక్కలోకి వెళ్ళిపోవడం నీకు ఆనందమే కదా, కానీ నేను బొక్కలోకి వెళ్ళడమే జరిగితే కనీసం గంట ముందైనా నువ్వు బొక్కలోకి వెళ్ళిపోతావు. ఓకే, అది సర్లే, వాడు పట్టుకోపోయినా నువ్వు నా పేరు చెప్పి నన్ను బొక్కలు దోయించేస్తావు. నాకు తెలియదు నీ ఏదో బుద్ధి. సర్లే, ఇప్పుడు మనం ఎంత వెధవలము అన్నది కాదు ఆలోచించవలసింది. ఈ ఎస్పీ గారిని ఏమి చెయ్యాలి? వీడు మందుకా లొంగడు, మనీకి లొంగడు, షీకి లొంగినా బావును. నువ్వు ఏర్పాటు చేసేద్దు. సర్లేవయ్యా, ఈ విషయంలో తొందరపడకూడదు. కాకపోతే తొందరపడి ముందుకు అడిగేసామంటే బోధపడి మూతిపళ్ళు రాలిపోతాయి. ఓకే. టేబుల్ ఒకటి సెటప్ చేసి ఆ తర్వాత తాపిగా ఆలోచించు. ఓకే, కానీ ఓ షరతు. లక్కీ డ్రాప్స్ అనేటప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి. బాగా. ఓకే రా. ఏమి డాక్టర్ గారు మీరు చెప్పేది? ఇన్నేళ్ల తర్వాత కూడా మా నాన్నగారికి చూపు వచ్చే అవకాశం ఉందా? అవునమ్మా, ఆరోగ్యమైన మనిషి ఐ బ్యాంక్ డొనేట్ చేసిన కళ్ళని మీ నాన్నగారికి ఆపరేట్ చేసి పెడితే తప్పకుండా చూపిస్తుంది. కానీ దానికి చాలా ఖర్చు అవుతుంది అనుకుంటాను డాక్టర్ గారు. ఖర్చు గురించి మీరేం ఆలోచించకండి. విదేశాల నుంచి వచ్చిన నా స్నేహితుడైన పెద్ద ఐ స్పెషలిస్ట్ మానవతా దృష్టితో తన ఖర్చుతోనే సాధ్యమైనంత మందికి చూపు తెప్పించాలనుకుంటున్నాడు. నేను మీ పేరు చెప్పాను. థ్యాంక్స్ డాక్టర్ గారు. చూడమ్మా, మీ నాన్నగారిని రేపే నర్సింగ్ హోమ్ లో చేర్పించాలి. వారం 10 రోజులు అవసరమైన టెస్టులు జరిపిన తర్వాత ఆపరేషన్ చేస్తారు. అలాగే. వస్తానమ్మా. వస్తానండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఏమిటండి, ఏదో మాట్లాడాలని రమ్మన్నారట? కూర్చో కూర్చో. పర్వాలేదు, చెప్పండి. అదే మా బాస్ నీకో శుభవార్త చెప్పమన్నారు. ఏమిటది? మీ ఇల్లు ఆయన దగ్గర తాకట్టు పెట్టి 25,000 రూపాయలు అప్పు తీసుకున్నట్టుగా, అది వెంటనే చెల్లించమని చెప్పారు. ఒక్కసారి అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తేగలను? నోట్లు ముద్రేస్తావో బ్యాంక్ కన్న వేస్తావో నాకు అనవసరం. వారం రోజుల్లోగా నువ్వు ఆ డబ్బు పువ్వులో పెట్టి ఇవ్వకపోతే నిన్ను రోడ్డుకిచ్చి అట్నుంచటే కోర్టుకిచ్చి నీ ఇంటిని మంచి రాగంలో వేలం పాట పాడించేయగలను, జాగ్రత్త అని మా బాస్ నొక్కి వక్కాణించారు. అది విషయం. ఇంకా తమరు దయచేయచ్చు. ఎవడనో దారి కట్టిగా లే.
ఓకే, కానీ ఇంతకీ ఆ సరుకు ఎవరిదో? చేతికి అందిందాన్ని అనుభవించాలే తప్ప అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరిదై ఉంటుంది అని ఆలోచించటం అనవసరం. ఓకే, కానీ ఆ సరుకు మా కైలాసం బావుదైతే కాస్త పండగ చేసుకుందామని అడుగుతున్నాను. నువ్వు ప్రశ్న అడిగినంత మాత్రాన నేను జవాబు చెప్పాలని ఎక్కడా లేదు. ఓకే. నీ ఇష్టం వచ్చినట్టు ఊహించుకుని పండగే చేసుకుంటావో ఉత్సవమే చేసుకుంటావో అది నాకు అనవసరం. ముందు నాకు రావాల్సిన పడాయి. ఓకే, ఇదిగో ఓ 25,000 అయ్యగారికి ఇచ్చి పంపించు. అలాగనే రండి. ఓకే. బావా, ఏంటి బావా? ఎంత పని జరిగిందో విన్నావా? ఏమైంది బావా? నా సారా లారీ దారిలో ఆపి ఎవడో కొట్టుకుపోయాడు బావా. అయ్యయ్యో బావా, నీకెంత కష్టం వచ్చింది బావా. కూల్ డ్రింక్. ఏమిటి? నా సారా లారీ ఎవడో కొట్టుకుపోయి నేను పక్కనే రోడ్డును పడితే నీ కూల్ డ్రింక్ సంతోషమన్నా? నాకే కాదు బావా, నుదుటు రాత రాసిన ఆ భగవంతుడు కూడా సరదాగా కూల్ డ్రింక్ తాగాలని ఉంటది ఈ సందర్భంగా. నీకేమైనా బుద్ధి ఉందా? ఏదన్నా బాధ వస్తే ఇతనితో చెప్పుకోవడం, ఇతనితో చెప్పుకోవడం. బావా, ఆ ఊరికి ఈ ఊరెంతో, ఈ ఊరికి ఆ ఊరు అంతే. నాకు కష్టం వచ్చినప్పుడు ఇంకా బాగా నవ్వావు నువ్వు. ఇవే 2 కూల్ డ్రింకులు బాగా తాగుతాడు. ఇదిగా 2 కూల్ డ్రింకులు కాదు, 2 విస్కీ బాటిల్స్ కూడా తెచ్చుకు తాగు నాయన. నీకు దండం బాబు, నీకు దండం. రారా బుద్ధిమాల వెదవా. రండి సార్. రారా నాయనా. ఏమిటిది రాజా? చూడు, నీకే తెలుస్తుంది. బాకీ డబ్బు చెల్లించి కైలాసం దగ్గర తాకట్టున్నా ఇంటి కాగితాలు తెచ్చారా? అంత డబ్బు. ఇష్టమైన మనుషులు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళకి సహాయం చేయడం వల్ల మనకు నష్టం లేనప్పుడు చేసేసేమన్నాడు ఓ పెద్ద మనిషి. చేసేసాడు ఈ చిన్న మనిషి. అంటే ఆ బాకీ మీరు తీర్చేశారా? అంత డబ్బు మీకెక్కడిది? మనసుండాలే గాని మార్గాలు 1,00,000 అన్నాడు ఇందాకటి పెద్ద మనిషి. ఆ 1,00,000లో ఓ చిన్న మార్గాన్ని ఎన్నుకుని ప్రొసీడయ్యాం, బాకీ తీర్చేశాం. కానీ మేం మీకు ఎవరమని, ఏమవుతామని ఇంత సహాయం చేశారు? కొన్ని ప్రశ్నలకు జవాబులు మాటలతో చెప్పలేం, మనసుతో తప్ప అని అదే పెద్ద మనిషి చెప్పాడు. రాజా, ఒక మనిషిని చూడగానే కలిగిన ఇష్టం ప్రేమ అవునో కాదో చెప్పలేను, కానీ నీ మీద నాకు అలాంటి ఇష్టమే కలిగిందని చెప్పగలను. పాట కలిసి పాడినట్లే బ్రతుకుబాట్లో కూడా నీతో కలిసి నడవాలనిపించింది. ఇంతకాలం ఈ విషయం ఎలా చెప్పాలా అనుకున్నాను. ఎలాగైతే చెప్పేశాను. నేను చేసిన సహాయాన్ని కృతజ్ఞతగా నా మాట ఒప్పుకోమని అడగడం లేదు. నీకు మనస్ఫూర్తిగా ఇష్టం ఉంటేనే ఒప్పుకో. నా ఆశకు రూపం ఈ గులాబీ. ఇక నిర్ణయం నీది. రవిబాబే కదూ? జయ, నిజం చెప్పు, నువ్వు రవే కదూ? మా కుటుంబాన్ని అధోగతి పాలు చేసి పారిపోయిన రవివి నువ్వే కదూ? జయ, కానీ ఇంకేం చెప్పకు.
మా నాన్నగారి కళ్ళు పోగొట్టి మా బ్రతుకుల్లో చిచ్చు పెట్టి చీకటి చేసిన నువ్వు ఇంకా ఏం సాధించాలని వచ్చావు? ఎంతమంది ఏడుస్తుంటే చూడాలని వచ్చావు? జయ, నేను చెప్పేది విను. ఇంకా ఏమిటి వినేది? నిజంగా నువ్వు మాకు సహాయం చేయాలని వచ్చిన మనిషివి అయితే ఈ నిజం ఇంతకాలం నాతో చెప్పకుండా ఎందుకు దాచావు? అవునులే, అది తెలిస్తే నిన్ను అసహించుకుంటావని, ద్వేషిస్తావని, దూషిస్తావని చెప్పకుండా దాచావు, అంతే కదా? రాజా పేరుతో మంచివాళ్లా నటిస్తూ అడగకపోయినా ఉపకారం చేస్తూ మా అభిమానం, అనురాగం సంపాదించాలని ఎత్తివేశావు. నా అదృష్టం బాగుండబట్టి ఇప్పటికైనా నువ్వెవరో నాకు తెలిసింది. ఇప్పుడిప్పుడే నా మనసులో నీ మీద పెరిగే ప్రేమని, అనురాగాన్ని ఈ క్షణంలోనే చెరిపేశాను. నీలాంటి దుర్మార్గుడికి నా మనసులోనే కాదు, నా ఇంట్లో కూడా స్థానం లేదు. ఇంకొక క్షణం నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళు. జయ, I said get out! వెళ్ళిపోతాను జయ, వెళ్ళిపోతాను. ఇన్నేళ్ళు నా అన్న వాళ్ళు ఎవరూ లేకుండా ఎడారి లాంటి బ్రతుకులు అనాథగా బ్రతికిన నేను మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతాను. కాకపోతే వెళ్లే ముందు అసలు జరిగింది ఏమిటో నీకు చెప్పి మరీ వెళ్తాను. గదిలోంచి కదేవా కాలు వెరగొట్టేస్తాను. గదిలో పెట్టాలని నీకు తెలీదు, నువ్వు మాట్లాడిస్తారట. ఈ రోజంతా వాడికి కూడు నీళ్ళు ఇవ్వద్దు, అప్పుడు కానీ వెతకు బుద్ధి రాదు. పాపం జైకెలా ఉందో, మందేసుకుందో లేదో ఓసారి వెళ్ళి చూసి రావాలి. జయ, నా మీద కోపం వచ్చిందా? ప్లీజ్ జయ, నేను నిన్ను తొయ్యలేదు. జయ, నువ్వంటే నాకు చాలా ఇష్టం. చేసిన చాలేదా? మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఆ చచ్చిందో చూద్దామనా? వెనుక నుంచి అంకుల్, మళ్ళీ ఎవరు అడుగు పెట్టేవాడు కాళ్ళు కొడతాను. అంకుల్, అంకుల్. వెళ్ళు. ఓ సింతేనా? నేనైతే ఎంత బాగా కొడతానో తెలుసా? అయితే ఈసారి చూడు. అలాగా ఏమండి? రవి, ఆగు! రవి! ఇప్పుడు చెప్పు జయ, నువ్వు నమ్ముతున్నట్టు నేను కావాలనే మీ కుటుంబానికి అన్యాయం చేశానంటావా? చెప్పు జయ, చెప్పు. ఇంకా నీకు నా మీద కోపం తగ్గలేదనుకుంటాను. జీవితంలో ఏ ప్రేమకు నోచుకునే మనిషిని కనీసం నాకు ఇష్టమైన నీకైనా దగ్గర అవ్వాలనుకున్నాను. ఆ అదృష్టం కూడా లేదని అర్థమవుతుంది. పూజించే దేవతే శపిస్తే భక్తుడికి ఇంకా దిక్కెవరు? వెళ్ళిపోతాను జయ, వెళ్ళిపోతాను.